ప్రభునందు ప్రియమైన సహోదరికి ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్షులకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈరోజు ఆదివారం పునఃతాను దినం తెలుసుకుని ఆయన పరిశుద్ధాత్మ తండ్రి రాజుని బిడ్డలకు నీ వాక్యం చూపించుండగా పితృ విన పెదవులు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మొరుకుపరిచి మానస్వరాన్ని మొరుకుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకుని వాక్యం బ్రతికించేది బాధలో నెమ్మదినిచ్చేది కనుక ప్రభు నీ వాక్యంతో నీ బిడ్డలతో మాట్లాడు ప్రభు నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఇస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడిని. నేను సర్వశక్తి గల దేవుడిని. ఆది కాండము 17వ అధ్యాయం అండి, 1వ వచనం చదువుకుందామండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నాకును నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను ఆశీర్వదించగా నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. ఇక్కడ మరి దేవుడు అటండి, మరి అబ్రహాం కంట 99 సంవత్సరాల వయసులో అబ్రహాం కంట దేవుడు అంట మాట్లాడాడంట, కనిపించి అంతా మాట్లాడి ఏమంటే నీకు ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వచ్చేసింది, నువ్వు భయపడకు, నేను సర్వశక్తి గల దేవుడిని, నేను ఏదైనా చేయగలను కనుక నేను నిన్ను అభివృద్ధి పొందిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాను, భయపడొద్దని అంటే ఎప్పుడైతే అబ్రహాంతో దేవుడు మాట్లాడిన వెంటనే అబ్రహాం ఇక్కడ ఏం చేశాడో చూడండి. 2వ వచనం చూడండి. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి అత్యధికంగా అభివృద్ధి పొందించదను అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి ఇదిగో నేను నియమించి ఉన్న నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అని వడను. నీ పేరు అబ్రహాం అనబడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే దేవుడు మరి అబ్రహాంతో మాట్లాడిన వెంటనే ఏమన్నాడంటే, ఇక్కడ నేను నాతో నా యొక్క మాటలు నీతోని నా యొక్క నిబంధన నేను స్థిరపరచుకున్నాను కనుక నీ పేరు ఇంతవరకు అందరూ కూడా నేను అబ్రాహాముని కేకెత్తున్నారు, కానీ నీ పేరు ఇక అబ్రాహాం కాదు, అబ్రహాము. అంటే నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సొత్తు కనుక నీ సంతానం ద్వారా నీ కుటుంబం ద్వారా నా నిబంధన స్థిరపరచబడాలి కనుక నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నువ్వు భయపడకు. నీ పేరు ఇక నుంచి ఏం పేరంటే అబ్రహాం అనేసి అంటే దేవుడే స్వయంగా మరి మాట్లాడి అబ్రహాం అనే ఏళ్ళగా ఉన్న పేరు నుంచి అబ్రహాముగా దేవుడు మార్చాడనమాట. మార్చి ఏం చెప్తున్నాడంటే కింద ఇంకా చదువుదాం చూడండి ఒకసారి. ఇక్కడ నీవు అత్యధికముగా సంతానవృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ అబ్రహాంకి పిల్లలు లేరు, ఏమీ లేరు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే నేను నీతో మాట్లాడుతున్నాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ద్వారా రాజులు నీ కొడుకును పుడతారు, రాజులు మరి అనేక మంది నీ దగ్గరకు వస్తారు, నీ సంతానం ద్వారా అనేక జనాలు మరి ఏం చేస్తారు, ఆశీర్వదించబడతారు, దీవెనకరంగా ఉంటారు, నీ సంతానంతో నా నిబంధన నేను స్థిరపరచబోతున్నాను
అనేసి దేవుడు చెప్తుంటే ఎంత గొప్ప సంగతి అండి. కానీ అప్పుడు ఇంకా ఏమి లేదు చెప్పండి, షారా గర్భవతి కాలేదు, ఆ పిల్లలు లేరు, ఏమీ లేరు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడాలంటే అలాగా దేవుడు మరి ఆల్రెడీ మరి అగరవుపోకి ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టినప్పటికి కూడా అనుకుంటున్నాడు, ఇస్మాయిల్ పుట్టాడు కదా, ఇస్మాయిల్ ద్వారా రాజులు పుడతారు, అలాగవుతారు ఇలాగవుతారు, ఆ ఇస్మాయిల్కి అగర పుట్టిన కొడుకే నా కొడుకు అవుతాడు అనేసి అబ్రాహాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అలా కాదు, నీ యొక్క షారా గర్భమును పుట్టిన వాడు మాత్రమే నీకు సంతానం అవుతాడు, అతను మాత్రం నీ వంశం అవుతుంది అనేసి అంటే దేవుడు స్వయంగా స్పష్టంగా మరి దేవుడు అటండి ఇక్కడ అబ్రాహాంతో మాట్లాడుతుంది. కిందకు వచ్చేద్దామండి, చూడండి 6వ వచనం. మీకును మీ తరము తర్వాత 6వ వచనం. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీకు 6 కాదు 7 చదవమ్మా. చదివేసాను, 8 8 చదవమ్మా. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడే ఉందని అతనితో చెప్పిన దేవనామానికి మహిమ కలుగుగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ సంతతి నువ్వు ఇప్పుడు పరదేశంటున్నావే, ఊరికాలు ఊరు వచ్చేసావే, ఇక్కడ ఉంటున్నావే, ఈ దేశం నాది కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను ఖచ్చితంగా ఈ దేశాన్ని నీ సంతానానికి నేను ఇచ్చేస్తాను, నిన్ను నేను ఆస్వాదిస్తున్నాను అనేసి అంటండి దేవుడు. మరొక మరి దేవుడు అంటండి అబ్రాహాం జ్ఞాపకం చేశాడంట. అలా జ్ఞాపకం చేసినప్పుడు అన్నీ మౌనంగా ఒకడుతున్నాడు తప్ప కానీ ఏమి ఎదురు సమాధానం ఏమి చెప్తలేదు, ఏమి అంటలేదు. కానీ తర్వాత ఏమనుకున్నట్టు మనసులో మాత్రం ఒక మాట అనుకున్నట్టు ఏమనుకున్నట్టు ఇక్కడ చూడండి, స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూద్దామండి 9వ వచనము. మరియు దేవుడు నీవును నీవే మాత్రమే కాక నీ తర్వాత వారి తరములో నీ సంతతియు నా నిబంధనయు గైకొనవలెనని నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య వీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోపికా సున్నతి పొందవలని అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండేది. ఏం చెప్తుందంటే, అంతవరకు సున్నత లేదు, అంతవరకు వాళ్ళు సొంత చేయించుకుని అంతవరకు రక్షణ పొందుకోలేదు. కానీ మరి దేవుడు చెప్తున్నాడు సున్నత అనగా మరి ఇప్పుడు రక్షణ అనమాట అండి. ఎప్పుడైతే నువ్వు రక్షణ తీసుకుంటావో అప్పుడు నేను ఇంకా నిన్ను అత్యధికంగా నిన్ను ఆస్వాదిస్తాను. అత్యధికంగా నేను చెప్పిన ప్రతిదీ కూడా నా నిబంధన నీ తరం వారితో, నీ బిడ్డలతో, నీ గర్భమును పుట్టిన బిడ్డతో నేను ఏం చేస్తాను, స్థిరపరుచుతాను, నీతో స్థిరపరుస్తాను సెన్సరి. మరొక మారు సున్నత చేయించుకోవాల్సి దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పిన వెంటనే మరి ఏం చేశారటండి అబ్రాహాం అటండి అప్పటికప్పుడే మరి ఇస్మాయిల్ పుట్టాడు కదండి. ఇస్మాయిల్కి 12 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇస్మాయిల్ అబ్రాహాం వీళ్ళందరూ కూడా ఏం చేశారంటండి, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారు ఎంతమంది అయితే మరి ఆ యొక్క అబ్రాహాం దగ్గర ఉన్నారో వారందరూ కూడా కలిసి సున్నతి చేయించుకున్నారండి. సున్నతి చేయించుకుని దేవుడి మాటకు లోబడ్డారండి. దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పిన ప్రకారం విన్నారంటే. విన్న తర్వాత ఇక్కడ చూద్దాం, చూడండి 8 దినములు 13వ వచనం. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంది. ఏమనుకుంటున్నావంటే, ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా చేస్తావో అప్పుడు నీ శరీరం అంది నేను ఉంటాను, నీ అందు నేను ఉంటాను. నీ ఉండి నువ్వు అనుకున్న ప్రతి పని ప్రతి కార్యం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలా ఉన్నా సరే అన్ని విషయాలు నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, నీకు నేను దేవుడుగా ఉంటాను. మరి నీ సంతానం ద్వారా నా నిబంధన నేను స్థిరపరచుకుంటానని అంటండి దేవుడు అంట అబ్రాహాంతో మాట్లాడుతున్నాడంటే. అబ్రాహాంతో మాట్లాడి అబ్రాహాంకి ఆయన ప్రతి విషయాన్ని చెప్తున్నాడంటండి. ఇక్కడ చూద్దామండి 15వ వచనము. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారా అనవద్దు అనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనులకు తల్లి అయి ఉండును. జనులు రాజులు ఆమె వలనే కలుగుదురు. అబ్రాహాముతో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీ భార్య అని షారా ఉంది కదా, ఆమె ఇంతవరకు అందరూ
సారా సారా అంటున్నారు, సారా కాదు, ఆమె పేరు షారాయి కాదు, షారా. అంటే స్వయంగా స్పష్టంగా దేవుడు ఏం చేస్తాడు, రెండు అక్షరాలతో షారా అనే ఆశీర్వాదాన్ని నేను ఆమెకి ఇచ్చాను, షమా అనేసి దేవుడు అంటున్నట్టండి. తన పేరుతో పాటు తన భార్య పేరుని కూడా దేవుడిని మార్చి ఏం చెప్తున్నాడంటే, నీ భార్య వల్ల సంతానం కలుగుతుంది, నీకు ఒక కుమారుని ఆమె కంటది, నువ్వేమి భయపడిన అవసరమో ఏమీ లేదు. అనేక మంది రాజులు ఆమె ద్వారా మరి రక్షణలోకి వస్తారు, ఆమె అనేక జనములకు తల్లిగా ఉంటుంది కనుక ఆమె పేరు సారాయి అనేసటండి. భార్య గురించి, భార్యకు పుట్టబోయే కుమారుడు గురించి కూడా దేవుడు అంట ముందుగానే అబ్రాహాముతో మాట్లాడాడంటండి. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మరి అబ్రాహాముతో మాట్లాడి అబ్రాహాముకి ప్రతి విషయాన్ని కూడా, ఏది కూడా అబ్రాహాం దగ్గర దాయకుండా ప్రతి విషయాన్ని కూడా అబ్రాహాం చేసేస్తాడు, ప్రతిరోజు కూడా మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా అబ్రాహాంతో చెప్తున్నాడంటండి. ఇక్కడ చూద్దామండి. తర్వాత వచ్చిన అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వారికి సంతానము కలుగున 90 ఏండ్లు సారాయి కరుణ అని మనసులో అనుకును. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు నన్ను అనుగ్రహించమని అని దేవునితో చెప్పగా ఏమనుకున్నాడంటే, 99 సంవత్సరాలు వచ్చేసినాయి దానికి, నాకు 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇప్పుడు నాకు పిల్లలు ఎక్కడ పుడతారో ఏదో దేవుడు పిచ్చి కానీ అనేసి అంటే మనసులో అనుకున్నాడంట. అనుకున్నాడు. మనసు అంతా ఎక్కడ ఉందండి, ఆ ఇస్మాయిల్ మీద ఉంది, ముందు పుట్టిన ఆఖరికి పుట్టిన కొడుకు మీద ఉంది. ఆ కొడుకు మీద ఉండి ఆ కొడుకుతో అంటున్నాడంటే, ఏమంటాడంటే, ఒక్కసారి అయ్యా నువ్వు నాకు మరి నా భార్యకి నిశ్చయంగా నువ్వు సంతానం ఇస్తానని చెప్పినా కానీ ఒక్కసారి ఆ ఇస్మాయిల్ని జ్ఞాపకం చేసుకోమనేసి మళ్ళీ ఆ ఇస్మాయిల్ గురించి అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ఇస్మాయిల్ గురించి అంట దేవుడి దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు అప్పుడు అంటాడంటే దేవుడు, నువ్వు ఇస్మాయిల్ గురించి నువ్వు భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు, ఇస్మాయిల్కు నేను ఆస్వాదించబోతున్నాను, 12 మంది రాజులు తన గర్భం పుట్టబోతున్నాడు, తనకు నేను ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, నువ్వు ఎంత మాత్రమో భయపడిన అవసరం లేదు, నేను ఇస్మాయిల్ని కూడా నిన్ను బట్టి నేను అగర్ని ఇస్మాయిల్ని కూడా నేను ఆస్వాదిస్తానని అంటే అబ్రాహాంతో మరలా మాట్లాడాడంటే దేవుడు. మాట్లాడి ఏ రీతిగా అయితే మరి షారాకి మరి సంతానాన్ని ఇస్తానని చెప్పాడో, కానీ అబ్రాహాం నమ్మలేనప్పటికీ కూడా మనసులో మాత్రం దేవుడికి అసాధ్యమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన ఏదైనా చేస్తాడని విశ్వాసం పక్కన ఉంది, కానీ అవిశ్వాసం ఇంకో పక్కన ఉంది. అవిశ్వాసాన్ని పక్కబెట్టి విశ్వాసంతో ముందుకి సాగిపోయినప్పుడు అంటే ఎంతటి పని అయినా సరే ఏదైనా సరే దేవుడు మరి నెరవేరుస్తాడనమాట అండి. అబ్రహాం ఏ రీతిగా అయితే మరి అవిశ్వాసం పడినప్పుడు కూడా విశ్వాసంతో ముందుకి నీతిమంతుడిగా ఉండి ముందుకి సాగి దేవుని భయభక్తులు కలిగి ఉండి నిలబడ్డాడు కనుక మరి షారాయి దేవుడు ఏం చేయడంటండి, ఆమె గర్భాన్ని తెచ్చాడంటే. ఇక్కడ చూద్దామండి 21వ వచనం, అయితే 19వ వచనం, దేవుడు నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధన నా నిబంధన దేవునామానికి మహిమ కలుగాక. దేవుడు చెప్తున్నాడు, నీకు నిశ్చయంగా నీ భార్య అయిన షారా ఏం చేస్తుంది చెప్పండి, ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టమని చెప్పండి, ఈసాకు అని పేరు పెడతావు. ఆ కురమ్మాడు పుట్టిన తర్వాత ఆ ఈసాకు ద్వారా నా నిచ్చిన స్థిరపరచబడుతుంది. అతని ద్వారానే నేను మరి ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని అనేక జనులు తెలుసుకోవడం కోసం నేను ఈసాకుని ఎంతగానో ఆస్వాదిస్తాను అనేసి అంటే ముందుగానే దేవుడు మాట్లాడాడు. ఏంటండి, మనకు పుట్టే బిడ్డల గురించి కూడా దేవుడు ఏం చేస్తాడు, ప్రతిదీ కూడా ముందుగానే బయలుపరుస్తాడు. ఎందుకు బయలుపరుస్తాడు? కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడతాడు ఏంటండి, మరి దేవుడు అంటున్నాడు దర్శనం లేని వాళ్ళ ప్రజలు నశించిపోతారండి, అందుకోసం దర్శనం ఇస్తాడు. దేవుడు మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, ఆధారపడిపోతాం, మనకి శక్తి సాలదు, మనం ఏదోలాగా సోలిపోతూ ఉంటాం కనుక ఆ సోలిపోకుండా ఆధారపడకుండా దేవుడిని ధైర్యపరచడం కోసం ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు మాట్లాడతాడండి. ముందుగానే అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడండి, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యం ఈ లోకంలో ఏమి లేదు, నేను ఏదైనా చేయగలను కనుక నేను చేస్తున్నాను చూడు, నీ యొక్క సారా గర్భాన్ని నేను నీకు కుమారుని అనుగ్రహిస్తున్నాను, నువ్వు ఇంకా బాధపడక్కర్లేదు, నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు బెంగపడక్కర్లేదు, తర్వాత అగరవాళ్ళ పుట్టిన బిడ్డ గురించి కూడా నువ్వు భయపడిన అవసరం లేదు, ఆ బిడ్డను కూడా నేను ఆస్వాదిస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు మరి మన దేవుడు సర్వశక్తి మంత్రులు కనుక మనం ఏదైతే ఆశపడతామో, ఏదైతే దేవుడు ఇస్తాడో ఎదురు చూస్తామో దాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి, నమ్మకంతో విశ్వాసంతో ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలి. ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది కనుక ప్రార్థించాలండి. ప్రార్థన లేనప్పుడు అంటే ప్రార్థన లేని జీవితం పాడు జీవితం అంట.
ప్రార్థన ఎప్పుడైతే మనం చేయకుండా ఉంటామో అప్పుడే సైతం ఏం చేస్తే చెప్పంటే ఏదో రీతిగా మనకు గలిబిలి పడుతుంది, ఏదో రీతిగా మనకు తొందరపాటు చేస్తుంది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలంటే ఇక్కడ అబ్రహాం అంటే ప్రతి రోజు కూడా ఏం చేసేటంటే ప్రార్థనలోనే ఉండిపోడంట. తను ఏం చేసినప్పటికీ ఎలా ఉండేప్పటికి మాత్రం బలిపీఠం కట్టడం మానేవాడు కదండి, ప్రార్థన మానేవాడు కాదంటండి, ప్రార్థన చేస్తూ ఉండేవాడు కనుక దేవుడు ఏంటండి మరి అబ్రహాం తోటి ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని, ఏది ఏమన్నప్పటికీ కూడా అన్ని విషయాలు, తన సొంత విషయాలు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉండేవాడు. షారా గురించి తనకి ఎంతో బాధ, ఎంతో మరి బెంగ. ఎందుకంటే షారా అంటే మరి అబ్రహాంకి ఎంతో ఇష్టం. మరి అటువంటి తన భార్యకి పిల్లలు లేరని ఎంతో వ్యాధులతో అలా దుఃఖపడుతున్నాడు. కానీ వయసు అయిపోతుంది, అందరూ నవ్వుతారు, ఈ విషయం ఎవరు చెప్పినా ఇదనేసి మనసులో మాత్రం దేవుడిని అడుగుతూ ఉండేవాడు. కానీ దేవుడు ఇచ్చాడు చెప్పండి, ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా నీకు నేను కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుడు పేరు ఇస్సాకుని పేరు పెట్టమనేసి ముందుగానే మరి కుమారుడు పుట్టకుండానే భార్య గర్భవతి కాకుండానే దేవుడు మాట్లాడాడంటే మరి అబ్రహాంని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మనం ఏం చేస్తాడు, దేవుడి కార్యాలు చూడగలం. నమ్మకుండా విశ్వాసం లేకుండా ఉన్నామనుకోండి, ఏ కార్యాలు మనం చూడలేం. మనకు విశ్వాసానికి కరెక్ట్గా దాన్ని కొనసాగించేవాడు మన ఓపుకతో మరి మనం పరుగు పందులో పరిగెట్టినప్పుడు మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. కానీ దేనికి కూడా మనం భయపడిన అవసరం లేదండి. ఇక్కడ చూద్దామండి, కింద వచ్చింది చదవమ్మా. ఇష్మాయేలు గూర్చి 27. అతని ఇంట పుట్టిన వారును అన్యుని వద్ద ఎండుతో కొనబడిన వారిని ఇంటిలోని పురుషులు అందరినీ ఇంట్లో పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అబ్రహాంతో ఇవన్నీ మాట్లాడిన తర్వాత సున్నతి గురించి మాట్లాడాడు కనుక ఆ విషయం కూడా మరి దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఏం చేశారంటే సున్నతి పొందారంట. దేవునికి రక్షణ తీసుకున్నారంట, దేవుని తెలుసుకున్నారంట, దేవుడిని మరి గణపరచడం కోసం, దేవుడిని మరి హెచ్చించడం కోసం దేవుడు చెప్పిన ప్రతి మాట మనం విన్నప్పుడు అంటే దేవుడు మనకి ఏది చెప్పాడో అది మనకు దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. మనం ఏం చేయాలి, నమ్మకంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అవిశ్వాసం పడ్డామా, మనం ఎప్పుడైతే అవిశ్వాసం పడ్డామో అప్పుడే మనకి ఏం చేస్తే పెరుగుతాను మన పడుతుందన్నమాట. అబ్రహాం ఎట్టి పరిస్థితులు పడ్డాడు, అవిశ్వాసం పడ్డాడు. ఎందుకంటే మనిషి కాబట్టి పడ్డాడు. ఏమనుకున్నాడంటే అయ్యో దేవుడు ఎలా చెప్తున్నాడు, ఇదేంటి ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి అనుకున్నాడు. కానీ మరి దేవుడు కృప చూపించాడు కనుక దేవుడు షారాని ఆశీర్వదించాడు కనుక షారా గర్భం తెరవబడ్డదండి. షారా మరి కుమారుని కంటే గెలిచాడు చెప్పండి, దేవుడు కృప చూపించాడంట అని అనుకున్నాడు. ఎవరండి, అబ్రహాం అనుకుని దేవుడు చెప్పాడు కనుక అవమానం పడినా సరే దేవుడు ఇస్తాడని నమ్మి విశ్వాసంతో అప్పటి నుంచి అంట దేవుడికి అలాగా ప్రార్థన చేసుకుంటున్నది. మరి అబ్రహాం అని ఏంటంటే ముందుకు సాగిపోతూ ఉంటున్నాడంట. వచ్చి వారికి కన వాక్యం చెప్పుకుందామని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమైన. ఆయన నువ్వు అబద్ధం ఆడటానికి మానవుడు కాదయ్యా, నువ్వు పశ్చాత్తాపడటానికి నువ్వు నరపుత్రుడు కాదు తండ్రి. నాయన ఆయన చెప్పి చేయకుండా మాటిచ్చి స్థాపించకుండా ప్రభు నీ వాక్యం చదివిస్తుంది పరిశుద్ధాత్మ. అవును తండ్రి. నాయన అబ్రాహాముకు మాట ఇచ్చావు తండ్రి, మాట ప్రకారంగా తండ్రి షారా గర్భం తెలిసేందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. పోతే ఎంతమంది బిడ్డలైతే ప్రభు గర్భఫలాలు ఎక్కడ బాధపడుతున్నారు అటువంటి బిడ్డల ప్రభు నాయన గర్భాలు తెరవమని అడుగుతున్నాను. నువ్వు చేస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, ఎవరైతే ప్రభు అధైర్యంతో తండ్రి నాయన ప్రభు ధైర్యం చెడిపోయి ప్రభు నాయన యేసయ్య తండ్రి బాధతో, వ్యాధంతో, దుఃఖంతో, కన్నీటితో ఉన్నారు అటువంటి బిడ్డలు ఒక్కసారి ప్రభు నాయన మీరు తాకమని అడుగుతున్నాను తండ్రి, ముట్టమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. దిరిశారా పని కందారి కోరి కవర దైది స్తందారి షారా దిరిశారా రేస శక్తిగల నామలో నదుడేసిన ప్రతి అడ్డు ప్రతి ఆటకు వేస్తున్నాంలో తొలగిపోనుగా, అడ్డు తొలగిపోనుగాక, అద్భుతాలు జరుగుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగుగాక, జరగని కార్యం జరిగింది శక్తి ప్రభా నాయన. నీకు మాత్రం ఉంది, నువ్వు సర్వశక్తి మంత్రులు కనుక తండ్రి, నీ వేదన చేయగలవు కనుక నాయన. నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షణ లేని బిడ్డకి రక్షణ దయచేయండి అయ్యా, మారు మనసు లేని బిడ్డలకి మారు మనసు దయచేయండి అయ్యా, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేయండి. వివాహం కాకుండా ప్రభా నాయన ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు తండ్రి వయసు అయిపోతుంది, బాధ వ్యాధంతో ఉన్నారో అటువంటి బిడ్డకి వివాహం జరిగే కృప వేస్తూ నామలో కలుగును కాక తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డకి ఉద్యోగాలు రప్పించమని అడుగుతున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ రోజు ఆపరేషన్ చేయించుకుంటున్నారు నాయన, వాళ్ళు తండ్రి మంచిగా ఆపరేషన్ క్షేమంగా సురక్షితంగా నాయన బయటకు వచ్చే కృప కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. నాయన రక్షక నాద ఎంతమంది బిడ్డకి నువ్వు గర్భఫలాన్ని ఇచ్చేవుతాను ఆ బిడ్డలకు ప్రభు నాయన. రక్షక నాద తగిన సమయం ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టే కృప వేస్తూ నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి నీకే స్థుతి, నీకే మహిమ, నీకే గంట చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు నాయన యజ్ఞం కోసం పివేరుతున్నారు నా బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. మీరు ఆస్వాదించండి, మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. నాయన వాళ్ళ యజ్ఞంలో ప్రభు నాయన తండ్రి బాబు మంచిగా రాయట కోసం జ్ఞానమును
జ్ఞాపశక్తిని కలజేయమని అడుగుతున్నాను తండ్రి. ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, మంచిగా పాస్ అవటం కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాల్లో తండ్రి సహాయం చేయండి. చెండి బిడ్డల ప్రభు నాయన జ్వరంతో వాంతులతో ప్రభు తండ్రి లేవలేని స్థితిలో పడిన బిడ్డలు ఒకసారి ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. మా ప్రార్థన గోపురాన్ని ఫోన్ చేసి ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా ప్రార్థన చేయించుకున్నారో వారి అవసరంలో వారి అక్కర్లతో వేస్తున్నాములో నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు తండ్రి. నాయన నా బాధ తీరుతున్నారు, నా దుఃఖం తీరుతుంది, వేదనతో కన్నీరు కలుస్తున్నారో అటువంటి వారి కన్నీరుని నాట్యంగా మార్చమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ కృపగల తండ్రి. నీ కృపను గుమ్మడిచి తండ్రి నాయన ప్రతి అవసరం ప్రతి అక్కర వేస్తున్నాములో నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. నాయన ఎన్ని తలచినా ఏ జరిగినా జరిగేది నీ చిత్తము ప్రభుత్వ తండ్రి. ముఖ్యంగా నాయన పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాయన రక్షక నాదా ప్రభు తండ్రి అంతటా ప్రభు తండ్రి ఇదిగో రాజా రక్షక నాదా ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది బాబు. ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి సాతాన్ని క్లీన్ కానీ ఏమి జరగకుండా మంచిగా ఎలక్షన్ జరిగే కృపద ఇచ్చండి ప్రభు నాయన. నువ్వు ఏ అధికారిని నియమించాలనుకుంటున్నావు ప్రభా, నీ చిత్తం ఏమైందో ప్రభు. ఎవరైతే ప్రభు తండ్రి నాయన ఈ దేశాన్ని పరిపాలిస్తారో ప్రభు, ఎవరైతే ప్రభు నాయన పరిశుద్ధాత్మ తండ్రి రాజా రక్షక నిబుడలు ప్రేమిస్తున్నారో ప్రభు తండ్రి నాయన నువ్వు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నావు, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నావు, నీ చిత్తమయ్యా నీ చేతులు కప్పు చెప్తున్నాను తండ్రి. నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా తండ్రి నాయన మా దేశాన్ని ప్రభు తండ్రి, మా దేశ ప్రజలను ప్రభు మంచిగా చూసి ప్రభు తండ్రి నాయన క్షేమాన్ని అభివృద్ధి కలగజేసే వారిని ప్రవర్తన మాత్రమే ప్రభు తండ్రి నాయన ఎలక్షన్లో తండ్రి నెగటగనైనా కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాదా నువ్వు ప్రార్థన ఆలకించేవాడు తండ్రి నాయన, ఆలకించి తండ్రి అంగీకరించి భావ్య సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. కృపను కుప్పించమని అడుగుతున్నాను తండ్రి. రిక్షా డ్రైవర్ నుంచి విమాన డ్రైవర్ వరకు ప్రభా ప్రతి ఒక్క బండి ముందు మీరుండి ప్రభు తండ్రి వారు రాకపోగలు కాపాడి ప్రభు క్షేమంగా సురక్షితంగా గృహాలు తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ చేతులకు అష్టాచితాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. దేశాలు వెళ్ళడానికి ప్రభు వీసా పెట్టుకునే బిడ్డలు ప్రభావ త్వరగా వీసా వచ్చి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను. దేశాల్లో చదువుకునే బిడ్డలు ప్రభు జ్ఞానమును తెలివిని జ్ఞాపశక్తిని వాళ్ళు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించి తండ్రి కృపజాతి నింపి నడిపించమని ఏ శక్తివంతమైన నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.